క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకుని పోయే మూవీ రివ్యూ వచ్చేసి కంగువా. సో మూవీ రివ్యూ చెప్పే ముందు నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మూవీ రివ్యూకి వచ్చేస్తే ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ చేసింది సూర్య అండ్ యోగి బాబు అండ్ ఇందులో కొత్త హీరోయిన్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో చెప్పాలి అంటే ఒక చిన్న సామెత చెప్పాలి అంటే పరాయి దేశం వాడు మన దేశం మీద ఉండటానికి లేదా వాళ్ళకి సంబంధించిన అన్ని పనులు జరిగేందుకు ఒక ప్రదేశం ఎంచుకుంటే ఆ ప్రదేశంలో మన వాళ్ళు ఒక 4-5 జాతులు కలిసి ఉన్నప్పుడు 5 జాతుల్లో ఎవరో ఒక జాతిని అంతం చేసి సో దాంట్లో వాళ్ళ యొక్క రాజ్యంలాగా ఏర్పరచుకోవాలనుకుంటే మన జాతుల్లోనే మనోడే ఒక గుంటనక్క ఉండి ఆ గుంటనక్కను ఉపయోగించుకొని మన జాతుల్ని నాశనం చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ కథ మొత్తానికి చెప్పాలి అంటే థీమ్ అది. అండ్ ఇందులో మనం ఫస్ట్ చూస్తే 1070 అనే ఆ బీసీ కాలం నుంచి ఒక ప్యారలర్ కథ జరుగుతుంది అండ్ 2024 ఇప్పుడున్న దానికి ఒక ప్యారలర్ కథ జరుగుతూ ఉంటుంది. సో 2024లో ప్యారలర్ కథ దాంట్లో చూస్తే సూర్య అందులో ఒక బౌంటీ హంటర్ అంటే పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ని వీళ్ళు పట్టుకొని పోలీసుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. సో ఆ వృత్తి అనమాట. అందులో సూర్యాని యోగి బాబు ఇద్దరు చేస్తూ ఉంటారనమాట. అదే ప్రాసెస్లో వేరే ఒక చోట ఒక బయోమెడికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. సో బయోమెడికల్ రీసెర్చ్లోంచి పిల్లల యొక్క బ్రెయిన్ యొక్క దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక ల్యాబ్లో నుంచి ఒక అబ్బాయి పారిపోతాడనమాట. సో అందులో ఆ అబ్బాయిని చేస్ చేయడము ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి ఒక గూడ్స్ ట్రైల్ ఎక్కేసి అక్కడి నుంచి గోవాకి వచ్చేస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ మన 2024లో అదే మన సూర్య ఏదైతే ఉందో సో అక్కడి నుంచి మళ్ళీ ఒక కథ స్టార్ట్ అవుద్ది అనమాట, సేమ్ ప్యారలర్గానే. సో సూర్య ఏంటంటే ఆ చిన్న అబ్బాయిని ఒక బౌంటీ హంటర్గా ఆయనకి ఉన్నటువంటి జాబ్ ఒక క్రిమినల్ని పట్టుకోవాలి. సో ఆ క్రిమినల్ పట్టుకునే ప్రాసెస్లో తెలియకుండానే షూట్ అవుతాడు. అక్కడే ఆ అబ్బాయి ఎవరైతే గూడ్స్ ట్రైన్ ఎక్కారో ఆ అబ్బాయి ఆ పడవలోనే ఉండటం. సో అందులో సూర్య చూసిన ఆ తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి ఎలాగైనా సరే ఆ అబ్బాయిని తప్పించుకోవాలని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోవటం సూర్య. సో ఆ అబ్బాయినే చూసి ఏదో అబ్బాయితో నాకేదో సంబంధం ఉంది, ఎవరు ఈ అబ్బాయి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత న్యూస్లో రావటం ఏంటంటే అక్కడ క్రిమినల్ చనిపోయాడు. సో అక్కడ బోట్లో నాకు అబ్బాయి చూశాడు, సో డ్రాయింగ్ వేస్తున్నాడు అని చెప్పి తెలిసిన దాని తర్వాత అక్కడ సూర్య అండ్ అతను ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ అంటే పెద్దగా ఏం లేదు అందులో. ఆ అమ్మాయి కూడా ఒక బౌంటీ హంటర్ లాగా. సో పాపం ఈ సూర్య ఏం చేస్తాడో ఆ అమ్మాయి ఫాలో అయ్యి పట్టుకొని సేమ్ పోలీస్ దగ్గరికి వెళ్తారు. సో డబ్బులు తీసుకోవడం తప్ప ఏమీ లేదు ఆ సినిమాలో, అంటే ఆ సీన్స్లో. ఇంకా ఆ తర్వాత సూర్య ఎలాగైనా అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొచ్చేసేసిన దాని తర్వాత చాలా స్ట్రేంజ్గా సూర్య వైపు చూడటం, సూర్య కూడా ఆ అబ్బాయి ఏంటి ఇలా చూస్తున్నాడని చెప్పేసిన దాని తర్వాత సడన్గా ఒకసారి అబ్బాయికి ఏదో మూర్ఛలాగా వస్తుంది. దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాడు. అక్కడ ఎంఆర్ఐ టెస్ట్ చేయిస్తారు. ఎంఆర్ఐ టెస్ట్ చేయించిన దాని తర్వాత చాలా బ్రెయిన్లో ఏదో తెలియని ఒక చిప్ ఒకటి ఏదో అతన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుందని చెప్పి ఆవిడ డాక్టర్ చెప్పడం, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి తీసుకురమ్మని చెప్పడం. సో విత్ స్టాండ్ తీసుకుని అబ్బాయి అసలు ఏంటి ఏదో జరుగుతుంది, మా ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉందని సూర్య అనుకోవడం. సో దాని తర్వాత ప్యారలర్గా ఇంకొక స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో ఒక థీము, ఒక పరాయి దేశం వాడు మన భారతదేశంలో 4 జాతులు ఉన్న దీవిలో తన రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని, అందులో ఒక జాతిని అంతం చేయాలని అనుకొని ఆ జాతుల్లో ఒక గుంటనక్క, మనలోనే ఒక గుంటనక్క ఉంటే ఆ గుంటనక్కను ఉపయోగించుకొని ఆ జాతిని ఎలా సర్వనాశనం చేస్తాడని అన్నది అదే ఆ ప్యారలల్ స్టోరీ ఒక నడుస్తూ ఉంటుంది అనమాట. అందులో 5 దీవులు ఉంటాయి. 5 దీవుల్లో ఒక్కొక్కరు ఎలా ఉంటుందంటే, ఒక దీవి వచ్చేసి పడవ తయారు చేసేవాళ్ళు, ఒక దీవి వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ ఆయుర్వేదిక్ లాగా చేసేవాళ్ళు, ఇంకోటి ఏంటంటే అడవుల్ని వేటాడేవాళ్ళు, అండ్ ఇంకొకరు ఏమొచ్చేసి దయా దాక్షిణ్యం లేని ఒక క్రూరంగా
చంపేసేవాళ్ళు. ఇంకొకరు ఏంటంటే ప్రేమ, దయ, జాలి, కరుణ, తప్పు చేస్తే శిక్షించేవాళ్ళు. సో మన కంగువా ఏంటంటే దయ, జాలి, కరుణ, తప్పు చేస్తే శిక్షించే జాతి అనమాట. అండ్ ఇందులో బాబ్ డియోల్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, విలన్ క్యారెక్టర్. అందులో ఏంటంటే క్రూరంగా చంపే ఒక జాతికి సంబంధించిన వాడు అనమాట. సో ఈ గుంటనక్క ఏదైతే ఉందో మన జాతుల్లోనే ఈ 4 జాతుల మధ్య గొడవ పెట్టి ఆ పరాయి దేశం వాడు వచ్చి ఎలాగైనా చేయాలి అనుకుంటాడు. కానీ వాడు ఎవడు తవ్వుకున్న గోవులో వాడే ఎవడు తవ్వుకున్న గొయ్యిలో వాడే పడతాడని అనుకుంటాం కదా. సో అలాగే ఆ పరాయి దేశం వాడు చేస్తాడు. ఇక్కడ ఫైటింగ్ ఏంటంటే బాబీ డియోల్ అండ్ సూర్య మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గుంటనక్క ఎవరైతే ఉన్నారో ఆ గుంటనక్క అందులోనే ఆ జాతులు ఇంకొకటి సహాయం తీసుకుంటారనమాట. ఆ సహాయం తీసుకున్నటువంటి కొడుకు సూర్య దగ్గర ఉంటాడు. అంటే వీడే చేశాడు అని తెలిసిన దాని తర్వాత వాడిని చంపేస్తారు, ఆ గుంటనక్కని, సహాయం తీసుకున్న గుంటనక్కని. సో ఆ సహాయం తీసుకున్న గుంటనక్క యొక్క కొడుకు ఏదైతే ఉన్నాడో సూర్య ఏంటంటే నేను చూసుకుంటాను అని అన్నట్టు వాళ్ళ అమ్మ వాడికి అప్పచెప్పేసి, సూర్యకి అప్పచెప్పేసి ఆవిడ కూడా మంటలో దహనం అయిపోయింది. అండ్ ఆ తర్వాత సూర్య ఏంటంటే సొంత కొడుకులాగా పెంచుకున్న దాని తర్వాత అన్ని యుద్ధ నేపథ్యాలు నేర్పిస్తాడు. కానీ అబ్బాయికి మాత్రం వాళ్ళ నాన్నని చంపాడనే సూర్య మీద చాలా పగతో ఉంటాడు అనమాట. ఒకనొక టైంలో సూర్య మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత అయినా సరే సూర్య ఏంటంటే ఒక మంచితనంగా చూసుకోవడానికి ట్రై చేస్తాడు. వాళ్ళందరూ అబ్బాయిని దూరం పెడతారు. అయినా సరే సూర్య అతనితో పాటు ఒక వేరే దీవిలో చీకటి కోణంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాబీ డియోల్ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని తెలుసుకొని మళ్ళీ సూర్య మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన దాని తర్వాత ఏదైతే ఈ 1070 ఈ బీసీలో జరుగుతున్నటువంటి ఈ ప్యారలర్ యూనివర్సిటీలో అందులో ఆ అబ్బాయి చనిపోయినది. ఈ 2024 కూడా ప్యారలర్గా అదొక స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయిని ఒకరు వచ్చి కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన దాని తర్వాత సూర్య ఆ అబ్బాయి ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. సో తర్వాత ఆ అబ్బాయిని అక్కడి నుంచి ఎవరు ఏంటి అని కనుక్కొని ఫాలో అయ్యి వాళ్ళని చంపేసేసి సో అబ్బాయిని రిటర్న్ తీసుకొచ్చుకుంటాడు అనమాట. ఇదంతా ఈ బయోమెడికల్ రీసెర్చ్లో ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఒక బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ అబ్బాయి చనిపోవడం, ఈ 1070 బీసీలో జరిగిన కథల్లో ఈ అబ్బాయి చనిపోవడం, ఈ 2024లో సూర్య ఆ అబ్బాయిని ఆ బయోమెడికల్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడటం, ఇవన్నీ ప్యారలర్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే ఈ బాబీ డియోల్ చనిపోయిన దాని తర్వాత అతనికి బాబీ డియోల్కిను అతను కింద బానిసగా పనిచేసే ఒక అమ్మాయికి పుట్టిన ఒక అబ్బాయే కార్తీ కూడా హీరో ఒక రోల్ ఉంటుంది క్లైమాక్స్లో. సో తర్వాత అతను కూడా కార్తీ వచ్చి చాలా అంటే ఆ క్యారెక్టర్ ఒకటే కొంచెం బాగా అంటే కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో అది జరుగుతుంది అనమాట. అండ్ ఇందులో ఏంటంటే కార్తీ ఇంకెప్పటికైనా కంగువాని చంపాలి అని అనుకుంటాడు. సో అక్కడ దాకా 1070 బీసీ అని అనేది అక్కడ ఎండ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. సో మనకి 2024 నుంచి ఎలా చూపిస్తారంటే ఈ బయోమెడికల్ రీసెర్చ్లో ఈ అబ్బాయిని కాపాడుతూ ఏం జరిగింది అనేది అబ్జర్వ్ చేసిన ఒక బాస్ ఉంటాడు కదా, అక్కడ ఒక కార్తీ ఉంటాడు. సో ఈ సూర్య ఆ కంగువానా, లేకపోతే ఇది పునర్జన్మన, లేకపోతే ఈ కార్తీ ఆ యొక్క దీవిలో ఉండేటువంటి కార్తీయా, లేదా ఆ కార్తీక్ పుట్టిన కొడుకు ఇంకో కార్తీయా, ఇదంతా 2లో కనిపిస్తుంది. సో ఇది అండ్ ఈ మూవీ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను చాలా చెప్పడానికి ట్రై చేశాను. పక్క దాంట్లో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. వీళ్ళు ఒక ప్రేయర్ ఏదో పెట్టుకున్నారు, మైకులు పెట్టి సాగొడుతున్నారు, పాడే పాటలు కూడా సరిగ్గా లేవు. నాకు తలనొప్పి తప్పితే ఏమీ లేదు. సో మీకు నేను చెప్పాల్సింది అనుకుంది చెప్పడానికి ట్రై చేశాను. అండ్ సినిమా విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కూడా చాలా ల్యాగ్గా ఉంటుంది, అర్థం కాదు. ఫస్ట్ హాఫ్లో చూస్తే సగం వరకు ఏదో మీమ్స్ లాగా రన్ అవుతూ ఉంటుంది. నాకు ఒకసారి మూవీ చూస్తున్నానా లేదా మీమ్స్ చూస్తున్నానా అనే డౌట్ నాకు చాలాసార్లు అనిపించింది. అండ్ ఇందులో 2024లో సూర్యకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో చాలా వర్స్ట్గా ఉంది, వాయిస్ కూడా సెట్ అవ్వలేదు. అండ్ సూర్య క్యారెక్టర్ కూడా పెద్ద ఎస్టాబ్లిష్ అవ్వలేదు 2024 టైం లైన్. అండ్ 1070 బీసీ అక్కడ కంగువా క్యారెక్టర్ ఏదైతే ఉందో అంత ఎంగేజింగ్గా లేదు. బట్ బాగుంది తీసుకున్న ప్లాట్ మాత్రం, కానీ ఎంగేజింగ్గా లేదు. ఏదో సిక్స్త్ సెన్స్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది నాకంతే. అంటే జస్ట్ మనకి సిక్స్త్ సెన్స్లో
సూర్యకి గత గత జ్ఞాపకాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తొస్తాను అన్నట్టు అలాగే తప్పితే ఏమీ లేదు నాకు ఈ సినిమాలో పెద్దగా అనిపించింది. అండ్ ఒక మంచి అటెంప్ట్ సినిమా, కొత్తగా చేయడానికి ట్రై చేశారు. బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే చేశారు. అండ్ సూర్య కూడా అగ్రెసివ్, చాలా మంచి క్యారెక్టర్ చేశారు కంగువాలో. బట్ 2024లో టైం లైన్ చేసిన క్యారెక్టర్ అయితే పెద్ద స్కోప్ లేదు, అది వేస్ట్ క్యారెక్టర్. అండ్ అందులో హీరోయిన్ అని పేరుకి ఒక అమ్మాయిని పెట్టుకున్నారు తప్పితే అది కూడా అవసరం లేదు, ఏదో ఇరికించి పెట్టినట్టు అనిపించింది. సో అంతే. సినిమా ఓవరాల్ అయితే బిలో యావరేజ్. యావరేజ్ అని కూడా చెప్పలేము, బిలో యావరేజ్. ఎందుకంటే సినిమా స్టోరీ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్గా లేదు. సో క్లమ్జీగా, కొంచెం ల్యాగ్గా చాలా అలా అనిపించింది. సో ఎవరైతే ఒక మంచి ఒక హిస్టారిక్ ఫిల్మ్ చూడాలి, అలాంటివి ఏమైనా చూడాలి అని అనుకుంటే చూడొచ్చు. అంటే ఫైట్స్, వార్, డ్రామా అలాంటిది ఏమైనా చూడాలనుకుంటే చూడొచ్చు. డ్రామా ఏమి ఉండదు, ఎక్కువ వార్, యుద్ధాలు ఎక్కువ ఉంటాయి ఈ సినిమాలో. సో అది. సో లవ్ స్టోరీస్, సెంటిమెంట్ ఏంటంటే ఆ అబ్బాయి మీదే ఎక్కువ కథ అంతా జరుగుతుంది. ఏదైతే చెప్పానో ఆ అబ్బాయి మీదే మొత్తం కథ అంతా ఉంటుంది, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు సినిమాలో. సో ఎవరైనా డ్రామా వారికి సంబంధించిన కావాలి అనుకుంటే చూడొచ్చు తప్పకుండా. సో సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ అంతగా ఏం లేదు, ఏదో అలా వచ్చి వెళ్ళినట్టే ఉంటాయి తప్పితే ఏమీ లేవు అందులో సాంగ్స్ కూడా. సో ఇది నా క్రిటిక్ రివ్యూ. సో సో ఈ సినిమాలో ఎవరైనా చూడొచ్చా అంటే అందరూ చూడొచ్చు. బట్ నేను చెప్పిన ప్రకారం అయితే ఇది ఇలానే ఉంటుంది. మరి మీకు ఓకే అనుకుంటే చూడొచ్చు, ఏదో వన్ టైం వాచ్ అంతే. ఇంకా అంతగా అది కూడా నచ్చకపోవచ్చు, వన్ టైం వాచ్ చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు సినిమా, అంతే. సో ఇది నా క్రిటిక్ రివ్యూ. నేను ఏదైతే చూశానో మీకు వచ్చి చెప్తున్నాను అనమాట. సో ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే